కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగేతో బంత నావలా తూగే నీ వెంట చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా My name is Santosh. May I know your name, please? Stella. Stella? Oh, what a beautiful name. Can I have your phone number? నమస్కారం కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మేము నలుగురం కలిసి అటు చూపించాం చూసారా, మిట్ట మధ్యాహ్నం మాకు చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇవాళ మీకు కనిపించాడా? ఇవాళ మీకు తెలుసా మూన్ డే. ప్రపంచ మూన్ డే అన్నమాట. అంటే ప్రపంచ చందమామ దినోత్సవం. ఎందుకో తెలుసా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టినటువంటి రోజుగా దీన్ని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే మానవ జాతి మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టినటువంటి రోజు. వాట్ అన్ అచీవ్మెంట్ కదా. ఇప్పుడు మనం పరిచయాలు చేసుకుందాం. హాయ్ సుమా, నా పేరు శ్రీదేవి, నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. మీకు నెలవంక ఇష్టమా లేకపోతే ఫుల్ మూన్ ఇష్టమా? నాకు స్టార్స్ ఇష్టం. స్టార్స్ ఇష్టమా? ఎందుకంటే మా పాప పేరు నక్షత్ర. మీ పాప పేరు నక్షత్ర, కరెక్టే. అయినా సరే మనందరికి సన్ ఎనర్జీతో పాటు మూన్ ఎనర్జీ కూడా చాలా అవసరం తెలుసా. అందుకనే కొంచెం ఆయనకి లైకింగ్ కొడుతూ ఉండు. ఎందుకంటే ఆయన లైటింగ్ వచ్చేది ఆయన దగ్గర నుంచి అయినా ఈయన మీద నుంచి ఇటు వస్తుంది కాబట్టి మనకి చాలా అవసరం. ఆయన ఎవరు? ఈయనెవరు? ఈయన చంద్రుడు, ఆయన సూర్యుడు. ఆయన లైట్ ఈయన మీద పడి మన మీద పడుతుంది కాబట్టి మన లైట్ బాగుండాలంటే వీళ్ళిద్దరు బాగుండాలి. అందుకే మనకి అస్ట్రాలజీలో చూసేటప్పుడు చంద్రుడి ప్రకారంగా కొంతమందికి, సూర్యుడి ప్రకారంగా కొంతమందికి చెప్తూ ఉంటారు కదా. కొన్ని రాష్ట్రాల వాళ్ళు అది ఫాలో అవుతారు, కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఏదైనా సరే మనం ఈయన ఫాలో అవడం బెటర్. లావణ్య. హాయ్ సుమా. హాయ్. నా పేరు లావణ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 2 పాపలు, పూజిత, చరిత. ఓకే. శాంతిశ్రీ. హాయ్ సుమా. హలో. నా పేరు శాంతిశ్రీ, నాకు 2 పాపలు, ఒక పాప ఒక బాబు. యశస్వి, తనుష్. ఇందాక పాపలు ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఒక బాబుని పాపం చేశారు. ఓకే. మమత. హాయ్ సుమా. హాయ్ మమత. నా పేరు మమత, నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఒక పాప ఒక బాబు. ఓకే. పరిచయాలు అయిపోయాక రౌండ్లు మొదలెట్టేద్దామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జాంబలకడి పాంబ. ఒకప్పుడైతే చందమామ మీద పాటలు ఎలా వచ్చేవి? చందమామ రావే, జాబిల్లి రావే, కొండపు పైడి పోర వెన్న పాలు తేవే. ఆ తర్వాత మరి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, అదేదో పూలు తేవే. ఆ తర్వాత ఇంకా మరి రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను సూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడుతావా. పాటల్లో ఇన్ని మార్పులు వచ్చాయి కానీ మన చందమామలో మాత్రం ఏ మార్పు రాలేదు. అలాగే ఉన్నాడు. మనం మారుతాము, పాటలు మారుతాయి, తరం మారుతుంది, యుగాలు మారుతాయి, కానీ పోతాము. అన్ని చూస్తూ ఉంటాడు. అలా సాక్ష్యంగా ఉండిపోయాడు. అలా
ఏమిటయ్యా బాగున్నావా, ఏమైనా తిన్నావా ఇవాళ? చంద్రుడిలో కుందేలు ఉంటుందంటారు, కొంతమంది పెద్దమ్మ ఉంటుందంటారు, ఎవరు ఉంటారో ఏమిటో. మీరు ఎవరైనా వెళ్దాం అనుకుంటున్నారా? ఏమైనా ప్లాట్లు కొన్నారా మీరు అక్కడ? ఇక్కడ మొత్తం ఫినిష్ అయిపోతుంది, ఇంక అక్కడికి వెళ్ళాల్సింది అందరం. వాటర్ కొంచెం తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు, ఓకే? లేకపోతే టిష్యూ పేపర్స్ అయినా. లావణ్య, యు రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాబోయే చందమామ సినిమా హీరో ఎవరు? ప్రభాస్. వర్షంలో తడిస్తే ఏమవుతుంది? వేడిగా ఉంటుంది. మంచివాడు అని ఎవరిని అంటారు? చెడ్డవాణ్ణి. మీ ఆయన ఏ సినిమాలో హీరో? వర్షం. కోడి పిల్లని చూస్తే ఏమనిపిస్తుంది? పందిలా కనపడుతుంది. చెట్లు ఎప్పుడు ఎక్కాలనిపిస్తుంది? బాగా ఆనందం వచ్చినప్పుడు. పెద్దవారు తిట్టినప్పుడు ఏం చేయాలి? పగలపడి నవ్వాలి. మెట్ల మీద నుంచి జారితే ఏం చేయాలి? టైమ్ అప్. రాబోయే చందమామ సినిమా హీరో ప్రభాస్. వర్షంలో తడిస్తే వేడిగా ఉంటుంది. మంచివాడు అని చెడ్డవాడిని అంటారు. మీ ఆయన వర్షం సినిమాలో హీరోనా? కోడి పిల్లని చూస్తే పందిలా అనిపిస్తుంది అంటే ఎందుకు? ఊరికే సుమా. మరి పందిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కోడిలా అనిపిస్తుంది సుమా. బాగా ఆనందంగా ఉన్నప్పుడు ఇవిడ చెట్టు ఎక్కుతారంట. మా ఇంట్లో చెట్టులో ఎవరినైనా పొగిడితే మునక చెట్టు అంటారు కానీ ఇవిడ ఆనందానికి చెట్లు ఎక్కుతున్నారు. పెద్దవారు తిట్టినప్పుడు ఏం చేయాలి? బాగా నవ్వాలి. బుద్ధుందా నీకు అసలు? మనిషివేనా నువ్వు? అలా చెప్తారా ఎవరైనా? ఏడిస్తే ఇంకా ఏడిపిస్తారు సుమా, అందుకే నవ్వితే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. నేను తిడుతున్నాను కదా, మరి నవ్వుతాను కదా. లేదు. 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్లు. నువ్వేమైనా నన్ను అడుగుతావా క్వశ్చన్? సుమా, ఒక హస్బెండ్ ఉంటారు, వాళ్ళ వైఫ్ లాగా 2 కవల పిల్లలు, మొత్తం టోటల్ 3 కవల పిల్లలు ఉంటారు. 3 సేమ్ ఒకేలా ఉంటారు, సేమ్ సారీ, సేమ్ డ్రెస్ అప్ అంతా. ఉంటే వాళ్ళని కవలలు అనరు, ట్రవలలు అంటారు. అయితే ట్రవలలు ఉంటారు అనాలి. ట్రవలలు ఉంటారు. దాంట్లో హస్బెండ్ సడన్ గా వస్తాడు ఇంట్లోకి. సో వాళ్ళ వైఫ్ ఎవరు, వాళ్ళ మరదలు ఇద్దరు ఎవరు, ఎలా కనిపెడతాడు సుమా? 3 ఉన్నారు, సేమ్ ఒకేలా ఉన్నారు. సో కన్ఫ్యూషన్ హస్బెండ్ కి, ఎవరు వైఫ్, ఎవరు ఇద్దరు మరదలు. ఎలా కనిపెడతారు? నాకు తెలుసు. చెప్ప సుమా. చెప్పలేను. పర్లేదు సుమా, చెప్పేమంటావా? ఎలా చెప్తాడంటే, 2 ఆనందిస్తూ ఉంటారు, ఒకళ్ళు మాత్రం అప్పుడే వచ్చావా అని అడుగుతారు. ఆవిడే కరెక్ట్ సుమా, దగ్గరకు వచ్చావు, కానీ ఇంకొంచెం మాడిఫై చేసి చెప్పిన కొంచెం దగ్గరకు వస్తా. బాగా గట్టిగా వెళ్ళి 2 ఇచ్చితే ఎవరైతే కోపంగా చూస్తారో వాళ్ళ వైఫ్, సిగ్గుపడి నవ్వుతారో వాళ్ళ మరదలు. ఈ సాగుతో వీళ్ళందరినీ గిచ్చుతాడా? వస్తే గిచ్చుతారు కదా సుమా. ఇలాగైతే రోజు గిచ్చుకుంటూనే ఉండాలి. ఓకే, ఇది కేవలం క్వశ్చన్ మాత్రమే, ఇందులోని పాత్రలన్నీ కల్పితాలు. మమత రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టేబుల్ మీదకి ఎప్పుడు ఎక్కాలి? కోపం వచ్చినప్పుడు. ఏనుగుకి కుక్క వరుసకి ఏమవుతుంది? బావ మరదళ్ళు. ఎలకకి ఎవరు డాన్స్ నేర్పించారు? ఏనుగు. కళ్ళు ఎప్పుడు తిరుగుతాయి? ఆనందం వచ్చినప్పుడు. చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? అమావాస్య నాడు. మోకాళ్ళ మీద ఎప్పుడు నడుస్తారు? ఆకలైనప్పుడు. మెడలో ఏం వేసి? టైమ్ అప్. కోపం వచ్చినప్పుడు టేబుల్ మీద ఎక్కి కూర్చోవాలి, ఈవిడికి ఆనందం వచ్చినప్పుడు చెట్లు ఎక్కి కూర్చోవాలి. ఏనుగుకి కుక్క బావా మరదళ్ళు అవుతారంట. ఏనుగు బావా బౌ రా. ఎలకకి ఎవరు డాన్స్ నేర్పించారు? ఏనుగు. కళ్ళు ఎప్పుడు తిరుగుతాయి? ఆనందం వచ్చినప్పుడు. చంద్రుడు అమావాస్య నాడు కనిపిస్తాడు, ఈవిడికి స్పెషల్ గా. ఆకలైనప్పుడు మీరు గడ్డి తింటారా? 6 రాంగ్, 60 పాయింట్. మీరేమైనా అడుగుతారా, చెప్తారా? రాజుగారి తోటలో రోజా పూలు అందరూ చూస్తారు, కానీ వాటిని ఎవరు కౌంట్ చేయలేరు. కౌంట్ చేయలేరు. నక్షత్రాలు. సుమా, నువ్వు కేక్ ఎక్స్ప్రెషన్ చూసారా? సుమా, ఇంకొక 1 మార్క్ వచ్చి. కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు. కుర్చీయా? మీ నవ్వుతో నేను అర్థం చేసుకోవాల్సి వస్తుంది, ఇది రైటా రాంగా అని. మమత, నీకు చంద్రుడి పాటల్లో ఏ పాట అంటే ఇష్టం? మిస్సమ్మ సినిమాలో పాట. మిస్సమ్మ సినిమాలో పాట భలే ఉంటుంది కదా. బాగుంటుంది సుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. శాంతిశ్రీ రెడీయా? రెడీ.
యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పూలదండల్లో ఏముంటాయి? రాళ్ళు. రజనీకాంత్ ఏ సినిమాలో ఉన్నారు? బాహుబలి. తమిళనాడు ఏ దేశంలో ఉంది? పాస్. తూర్పున ఉన్న సముద్రం పేరేమిటి? పాస్. కూరలో ఏం వేస్తారు? పచ్చిమిరకాయలు. చంద్రకళ సినిమా హీరోయిన్ ఎవరు? గోవేశారట. దూకుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? రష్మి. నువ్వు ఏ సినిమాలో ఉన్నావు? త్రిష. నీకు బాగా ఆకలిస్తే పూలదండలో రాళ్లుంటాయి. రజనీకాంత్ గారు బాహుబలిలో ఉన్నారు. తమిళనాడు ఏ దేశంలో ఉంది? చెప్పలేదు. తూర్పున ఉన్న సముద్రం పేరేంటి? పాస్. కూరలో పచ్చిమిరపకాయలు వేస్తారు, ఇది కరెక్ట్. చంద్రకళ సినిమా హీరోయిన్ కోవై సరళ. లాలా కలిసింది కాబట్టి ఆవిడని పెట్టుకున్నారు. దూకుడు సినిమాలో హీరోయిన్ రష్మి. ఎందుకు గుర్తొచ్చిందో ఇవిడికి ఇప్పుడు. నువ్వు ఏ సినిమాలో ఉన్నావు? త్రిషానా? అంటే రిలవెంట్ గా లేదు అసలు. 4 రాంగు 40 పాయింట్లు. శ్రీదేవి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీకు బాగా ఆకలేస్తే ఏం తింటావు? గడ్డి తింటాను. కాళ్ళు లాగుతుంటే ఏం చెయ్యాలి? నరికేయాలి. అర్ధరాత్రి మెలకు వస్తే ఏం చెయ్యాలి? టైం చూడాలి. ఎక్సర్సైజ్లు ఎప్పుడు చెయ్యాలి? బాగా ఆకలిస్తాను. నీ జుట్టులో ఎన్ని పేన్లున్నాయి? 100. కాళ్ళకు ఒకేసారి ఎన్ని పట్టీలు వేసుకోవచ్చు? 10. సరైనోడు సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. అత్తారింటికి దారేది సినిమాలో నీ పాత్ర ఏంటి? నీకు బాగా ఆకలేస్తే ఏం తింటావు? గడ్డి. ఆమె గడ్డి తింటుంది, ఈమె గడ్డి తింటుంది. కాలు లాగుతూ ఉంటే నరికేయాలి. అలా అయితే సగం మందికి నరికేయాలి, నాకు ఎప్పుడో నరికేయాలి. అర్ధరాత్రి మెలకు వస్తే ఏం చేయాలి? టైం చూడాలి. జనరలీ మనం చేస్తాం ఆ పని. అర్ధరాత్రి మెలకు వచ్చింది అనుకో, క్లాక్ చూస్తాం ఎంత అయింది ఏంటి అని. మంచి పున్నమి రోజు లైట్లన్నీ ఆపేసిన తర్వాత మన అపార్ట్మెంట్ లో ఒక బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ అడ్డం ఉన్నప్పటికీ ఆ చంద్రుడు మెల్లిగా మన కిటికీలోంచి తొంగి చూస్తాడు. భలే ఉంటుంది కదా. చాలా బాగుంటుంది. ట్యూబ్ లైట్ వేసినట్టు చిన్నగా అలా చూస్తూ ఉంటాడు. ప్రతి ఇంట్లోకి రావాలి అని కోరిక పాపం. ఎక్కడ రానిస్తేగా మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఆ సూర్యుడిని రానివ్వట్లేదు, ఆ చంద్రుడిని రానివ్వట్లేదు. ఇద్దరికి అడ్డకోట కట్టేస్తున్నాం మనం. ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి? బాగా ఆకలేసినప్పుడు. ఈమె జుట్టులో 100 పేన్లు ఉన్నాయి, జాగ్రత్త పక్కన కూర్చునేవాళ్ళు. అయినా పేన్లు ఒక జుట్టులో ఉండవంట. పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ దొరికింది అనుకో, షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తూనే ఉంటాయి. తల్లి పేను ఒక తల్లో ఉంటే అమ్మమ్మ పేను ఇంకో తల్లో ఉంటది. నాన్నల గురించి చెప్పక్కర్లేదు, పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతుంటారు వాళ్ళైతే. కాళ్ళకి ఒకేసారి ఎన్ని పట్టీలు వేసుకోవచ్చు? 10 పట్టీలు. సరైనోడు సినిమాలో హీరో వెంకీ. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు శ్రీదేవి వంతు చూడండి. లాలి లలి లాలే రాబోయి చందమామ. సుహాసిని. సి సుహాసిని. రోజా. అమ్మ డి రోజా అనాలి. డి రోజా. సి సుహాసిని. బి శ్రీకాంత్. ఈ పేరు గుర్తుపట్టలేదు. బి వచ్చేసి శ్రీకాంత్, సుహాసిని, ఇంకా రోజా, ఇంకా పేరు గుర్తు. మొగుడు సినిమా హీరో. అక్కడ నీ ప్లేస్ కి వెళ్ళిపోయి అన్ని చెప్పి ఏదైతే తెలియదో తెలియదు అని చెప్పి ఫైనల్ చెప్పు. బి వచ్చేసి శ్రీకాంత్, సి వచ్చేసి సుహాసిని, ఇంకా డి వచ్చేసి రోజా, ఏ వచ్చేసి గోపిచంద్. ఫైనల్ ఏ గోపిచంద్ అంట? అవునా? గోపిచంద్ లాగే ఉన్నాడు సుమా. చూద్దాం. గోపిచంద్. గౌతమ్ నందా. బి శ్రీకాంత్. నువ్వు చెప్పింది శ్రీకాంతేనా? అవును. సి సుహాసిని గారు. చూద్దాము. సుహాసిని గారే. అండ్ జి రోజా గారు. అవునా కాదా చూద్దాము. రోజా గారే. 4 కరెక్ట్. 40 పాయింట్లు శ్రీదేవి. శ్రీదేవి నువ్వు నన్ను ఏమైనా అడుగుతావా క్వశ్చన్? ఒక ఆవిడ అడుగుతుంది వాళ్ళ అబ్బాయిని, ఏంట్రా ఈరోజు స్కూల్కి వెళ్ళావా అంటే ఏంటి అంటే వెళ్ళను మమ్మీ అది ఇది అని అంటాడు వాడు.
ఎందుకురా అంటే లేదు మమ్మీ మీరు పని చేస్తున్నారు కదా నేను కూడా ఏదైనా పని చేస్తాను అది ఇదని అంటాడు. అయితే వాళ్ళ మమ్మీ అంట నువ్వేం పని చేస్తావురా ఓన్లీ నువ్వు యూకేజీ చదివావు కదా అది అంటే లేదు మమ్మీ నేను ఎల్కేజీ పిల్లలకి ట్యూషన్ చెప్తాను అది ఇదని అన్నాడు. శాంతిశ్రీ చూడు. సి నాగార్జున, సి వెంకటేష్, సౌందర్య, బి సౌందర్య, ఏ తెలీదు, బి సౌందర్య, సి నాగార్జున, సి వెంకటేష్, డి వెంకటేష్. ఫైనల్ ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? ఏ శృతి హాసన్ కదా, చూద్దాం. శృతి హాసన్. బి సౌందర్య. సౌందర్య చూద్దాము. కరెక్ట్, సౌందర్య గారే. సి నాగార్జున అన్నావు. నాగార్జున చూద్దాము. అండ్ డి వెంకటేష్ గారు. ఇది నాకు కొంచెం డౌట్ గా ఉంది. వెంకటేష్ గారా? విక్రమ సంథింగ్. చూద్దాము. విక్రమ్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. మమత చూడు. సి ఐశ్వర్యరాయ్, బి విక్రమ్, ఓకే. డి స్నేహ, చెప్పు. డి స్నేహ, సి ఐశ్వర్యరాయ్, బి విక్రమ్. ఏ తెలియట్లేదు బాస్. ఫైనల్. ఏ తెలియట్లేదంట, మిగిలిన అన్ని ఏదో తెలిసినట్టు. ఏ ఎవరమ్మా చెప్పండి. మోహన్ బాబు. చూద్దాం. బి. ఏ దొంగ. బి ఎవరు? విక్రమ్మా. చెప్పండి ఎవరో. బి ఎవరు? అఖిల్. కళ్ళు చెక్ చేయించుకో. బి చూద్దాం. అదిగో చూడు, అఖిల్. ఫీలింగ్ బ్యాడ్. యూ డింట్ టెల్ ఒకటమ్మా. నెక్స్ట్ టైం కనిపించినప్పుడు ఒక సారీ కొట్టి. సి ఐశ్వర్యానా? త్రిషాన్. ఎవరు? కరీనా కపూర్. తెలియట్లేదు సుమా. అమల్. ఇలియానా. ఓ రిలీజ్ అయిన తర్వాత ఇవిడ అమలా అంటుంది. డి స్నేహ. చూద్దాం. అమ్మయ్య, 4కి 4 రాంగ్ అయ్యాయి. తెలిసినవి తెలియనివి అన్ని. అవునండి, స్నేహ చెప్పాను కదా. అది అంటావా లేదా అని చూస్తున్నా. 10 పాయింట్లు తీసుకో. లావణ్య చూడు. బి చిరంజీవి సుమా. ఏ వచ్చి బిపై వాలే. ఏ ప్రభాస్, బి చిరంజీవి, సి శ్రేయ అండ్ డి శ్రేయ, సి వచ్చి నో ఐడియా. ఫైనల్. ఏ ప్రభాసా? అది కాదు, రామ్ చరణ్. రామ్ చరణ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. యు మ్యారీడ్? ఎన్నేళ్ళయింది? అప్ టు 8 అంట. మమత, యు అప్ టు హౌ మచ్? 13. చూసావా ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో. అమ్మాయిని చూసి నేర్చుకో. నువ్వమ్మా? 11 years సుమా. 11 years. పర్వాలేదు, ప్రోగ్రెసింగ్. గుంటూరు 9. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? బానే ఉంది. మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటా. బంగారంలా చూసుకుంటున్నారా? బంగారంలానే చూసుకుంటా. కుదరదు, మనిషిలా చూసుకోమని చెప్పు. బంగారంలా చూసుకుంటే మెడలో వేసుకుంటారు, మనిషిలా చూసుకుంటే మనసులో పెట్టుకుంటారు. సాంబా, మన పుస్తకం ఏమైందిరా? యూ నాటీ బాయ్. రాసే తొందరగా. ఓకే. మీ ఆయన ఎలా చూసుకుంటున్నారు నిన్ను? బాగా చూసుకుంటారు. బాగా అంటే ఒక దాంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు బంగారం అన్నారు కదా ఆవిడ. చందమామలాగా. చందమామలాగా చూసుకుంటున్నారంటే నిన్ను దూరంగా పెట్టి చూసుకుంటున్నారు.
నో 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 నో. చందమామ నుంచి వచ్చిన వెన్నెలలా చూసుకోమని. వెన్నెలైతే మనల్ని తాకుతుంది. రంగారెడ్డి మా ఆయన చాలా బాగా చూసుకుంటారు. కరెక్ట్. ఒక ఐటమ్ తో చెప్పాలి నువ్వు. పువ్వుల్లా చూసుకుంటారు. పువ్వుల్లా చూసుకుంటున్నారు. ఇందులో మనకి చాలా క్లారిటీ అవసరం. ఏ పువ్వు? మల్లె పువ్వు అయితే సమ్మర్ లో మాత్రమే వస్తుంది. సీజనల్ గా నిన్ను చూసుకుంటున్నారు. అలా కాదు 12 నెలలు వచ్చేటువంటి కనకాంబరాల్లాగానో విరజాజుల్లాగానో చూసుకోమను. పెద్దగా వాసన లేకపోయినా పడి ఉంటుంది. మీ ఆయన ఎలా అంటే సుమా ఎలా చూసుకున్నా బాగా చూసుకున్నారని చెప్పుకోవాలి. ఇది ఫ్రాంక్నెస్. ఐ లైక్ ఇట్. తప్పట్లేదు తప్పట్లేదు. అయితే నీకు ఇంకొంచెం బెటర్మెంట్ కావాలనుకుంటున్నావు నువ్వు లైఫ్ లో. ఎలాంటి విషయాల్లో బెటర్మెంట్ కోరుకుంటున్నావు? అంటే బాగుంటారు, బాగా చూసుకుంటారు. ఇంకొంచెం మా కోసం వర్క్ డెడికేట్ చేస్తే, వర్క్ పక్కన పెట్టి మా కోసం కొంచెం టైం డెడికేట్ చేస్తే. కాకపోతే మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రొఫెషన్ లో పాపం కాంపిటీషన్ చాలా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ టైం అక్కడ డెడికేట్ చేయకపోతే ఇంకెవరైనా అక్కడికి వచ్చేస్తారేమో. ఏం చేయలేకపోతున్నాం. అదే సాటర్డే సండేస్ అయినా ఇస్తున్నారు. సాటర్డే సండేస్ మూవీస్ తీసుకెళ్తారు, రెస్టారెంట్స్ కి వెళ్తాము. అది బెటర్. ఒకవేళ సాటర్డే సండేస్ నీకు ఇవ్వకపోతే ఇంకెవరికైనా ఇస్తున్నారేమో చూడు. లేదు సుమా, అంత ఛాన్స్ ఇవ్వను. అది అర్థమవుతుంది నాకు. సరే ఫైనలీ నువ్వు ఎలా చూసుకుంటున్నారని నీ ఫీలింగ్? చందమామ, బంగారం, పువ్వులు అయిపోయాయి. సో విలువ కట్టలేనట్టు సుమా. అసలు ఒక వస్తువు పనికిరాదు. ఒక్క వస్తువు పనికిరాదంట. ఏదో ఒక వస్తువుతో పెట్టుకోండి మీరు. అయితే మాకు కనిపించాలి ఏదైనా కళ్ళకి మీరు చేసేవి ఏవైనా. ఎవరైనా సరే ఎంత వర్క్ చేసినా ఏం చేసినా కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేవి కుటుంబంతో గడిపినటువంటి ఆ అందమైన జ్ఞాపకాలు. అందుకని అవి మిస్ అవ్వకూడదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, లేకపోతే టపటపట తొందరగా. ఆ తర్వాత రమ్మన్నారు మనతో. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం ఆ టైం అంతా స్పెండ్ చేయాలి. రామ్ చరణ్. బి చిరంజీవి. చూద్దాము. చిరంజీవి గారి హెయిర్ డ్రెస్సర్ తో చేయించుకున్నట్టున్నాడు. నేను కూడా అలాగే అనుకున్నా. అది మంచు మనోజ్. కళ్ళజోడు కూడా చిరంజీవి గారి. సేమ్ అలాగే. సి శ్రియా అన్నావు కదా, చూద్దాము. మొత్తం మంచు ఫ్యామిలీ వచ్చి ఇవన్నీ ముంచింది. కాదు మొత్తం మంచు ఫ్యామిలీ వచ్చి ఇవన్నీ ముంచింది పాపం. డి భానుప్రియ. ఇక ఏం రాలే. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా. తెలిస్తే బజర్ నొక్కండి. ఇది అమ్మా నాన్న తమిళమ్మాయిలో పాట. శ్రీదేవి. చెన్నై చందమామ మనసే జారే. చెన్నై చందమామ మనసే జారే. చూద్దాం. ఇట్ ఈస్ చెన్నై చంద్రమా మనసే చే జారే. 2 మిస్టేక్స్ ఉన్నాయి నువ్వు చెప్పిన దాంట్లో. చెన్నై చందమామ మనసే జారే. నువ్వు చెన్నై చందమామ అన్నావు, ఇది చెన్నై చంద్రమా మనసే చే జారే. -10. ఇచ్చుకో ఎవరికైనా 10. అక్కడ 60 ఉంది, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 70 ఉంది. శాంతిశ్రీకి 10. శాంతిశ్రీకి 10. ఈ సాంగ్ ఎవరైనా పాడగలరా? చెన్నై చంద్రమా మనసే చేజారి. చెన్నై చంద్రమా చెన్నై చంద్రమా మనసే చేజారి. చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం. ఓరే నీ చెరేని చెన్నై చంద్రమా మనసే చేజా. ఈవిడికి పాయింట్లు పోయిన సంతోషంలో నేను డాన్స్ చేశా. నెక్స్ట్. లావణ్య. శివుని తలపై చంద్రుడున్నాడు. చూద్దాం.
శివుని తలపై చంద్రుడు ఉన్నాడు, అందుకే ఆయన్ని చంద్రశేఖరుడు అన్నారు. 10 పాయింట్లు. అందుకే ఆయన చంద్రశేఖరుడు అన్నాడు ఇందులో లేదు కానీ నేను కలిపా. నెక్స్ట్ శాంతిశ్రీ. చంద్రుని మీదకి మనిషి ఏ రోజున వెళ్ళాడు చూద్దాం. చంద్రుని మీదకి మనిషి ఏ రోజున వెళ్ళాడు? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. జూలై 20, 1969 మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టాడు. ఏ కాలు పెట్టాడు? కుడికి ఎడంకాలు అన్నారు. కుడికాలు కాదు, ఎడంకాలు. ఎడంకాలు. అబ్బాయి కదా అందుకని. చూద్దాం నెక్స్ట్. లావణ్య. చందమామ రావే జాబిల్లి రావే. చందమామ రావే జాబిల్లి రావే ప్రతి తల్లికి చాలా ఇష్టమైనటువంటి పాట. అంటే అప్పట్లో వాట్సాప్లు సెల్ ఫోన్లు లేవు కాబట్టి బయటకు వెళ్ళి చందమామను చూపించి అన్నం తినిపించేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ లో, ఐప్యాడ్ లో, టీవీలో ఏదో ఒకటి పెట్టి తినిపించేస్తున్నారు. చూద్దాం. చందమామ రావే జాబిల్లి రావే కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చందమామ రావే జాబిల్లి రావే కొండికి రావే కోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే కొండికి రావే కోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్. హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట. ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట. ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట. ఆ చందమామ నేనే నడిచే బాపు బొమ్మ నేనే. ఆ చందమామ నేనే నడిచే బాపు బొమ్మ నేనే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అందాల మోనాలీసా ఆ పెయింటింగ్ నేను చూసా, మరి ఆ సోయడం నీ ముందర మూలకొస్తాదే. భూగోళమంతా తిరిగా అరే గూగుల్లో మొత్తం ఎతిగా, ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే. పాల పుంటకి ప్రాణం వస్తే
పాల పిట్టకి పరికిణి వేస్తే చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. సూపర్, వెరీ గుడ్. లావణ్యకి గట్టిగా ఒకసారి చెప్పట్లు. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఏం ఐడియాలు? ఆ చందమామని తీసుకొచ్చి నీకు ఇవ్వాలనుంది. వద్దు, నువ్వు ఉన్నావుగా. ఈ సంభాషణలో దేని గురించి మాట్లాడుకుంటున్నారు? లావణ్య. చందమామ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? మమత. సమంత. ఫాస్ట్ లావణ్య. ఆర్తి అగర్వాల్. ఫాస్ట్ శ్రీదేవి. సోనాలి బింద్రే. ఫాస్ట్ శాంతి. భూమిక. करेक्ट आंसर. क्वेश्चन पे लिखा है आंसर చెప్పనే वाले का नाम. తీసుకో 10. నెక్స్ట్ డైలాగ్. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు నువ్వు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు? రేపు మాపో పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితం నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం, మన మర్యాద కోసం వాళ్ళ జీవితాన్ని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. అదృష్టం బాగుండి బట్టి రాత్రి విషయం బయటపడింది. అప్పుడు అర్థమైందిరా ఎంత పెద్ద తప్పు చేశారని. ఇమోషనల్ గా మాట్లాడుతున్న ఆ నటుడు ఎవరు? శ్రీదేవి. నాగబాబు. కరెక్ట్ ఆన్సర్, నాగబాబు గారే. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? లావణ్య. చందమామ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమర పుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ. సున్నం. తెలుపు. వక్క. నలుపు. ఈ 3 కలిపి నువ్వు ఊసిన రంగు ఎరుపు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? శాంతి. రాజశేఖర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం ఎంఎస్ నారాయణ గారి పాత్ర పేరేంటి? శ్రీదేవి. ఫాస్ట్ శాంతి. శ్రీదేవి తల ఊపడానికి బజర్ నొక్కింది. ఫాస్ట్ మమత. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన పేరు? ఫాస్ట్ లావణ్య. సమర పుల్లారెడ్డి. అవును, 10 పాయింట్లు. దా లావణ్య. నువ్వే ఇప్పుడు రాజశేఖర్. నల్ల వాళ్ళకి నల్ల పిల్లే పుడతారు, ఎర్ర వాళ్ళకి ఎర్ర పిల్లే పుడతారు. అదేలాగా? అది అలాగే. కాదు సుమా. కాదని నువ్వు తీర్పు ఇవ్వు. నా కండువా నీ భుజం మీద వేసుకుని నువ్వు తీర్పు చెప్తూ ఉండు, నేను వచ్చి వింటూ ఉంటాను. ఈ తమలపాకు ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ. సున్నం. తెలుపు. వక్క. నలుపు. మరి ఇవన్నీ తింటే ఏ రంగులో మనం ఊస్తాము? ఎర్రపు. మరి ఎలా సుమ్మా? ఇన్ని కలర్స్ కలిసినప్పుడు ఒక కలరే వస్తుంది. సో 2 కలర్స్ కలిసినప్పుడు ఒక కలర్ రాదు. ఓకే. నేనే కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పు నీ తీర్పు. నువ్వు వేసుకున్న మీ తమలపాకు మీ చెప్తావా? మీరు వేసుకున్న తమలపాకు ఏ కలర్? వైట్. వైట్. నేను వైట్ తమలపాకులు వేసుకుంటుంటా. అవి ఏడు దొరుకుతాయి సినిమా? నాకు కూడా తెచ్చి. అవి ఫారిన్ లో దొరుకుతాయి. తెల్లవాళ్ళు తినేది తెల్ల తమలపాకులు. అందుకే వాళ్ళు తెల్లగా ఉన్నారు. అవును, నువ్వు కూడా అదే తిను. నేను అదే తింటున్నా ఈ మధ్య. అవునా? థ్యాంక్ యూ. దా సుమా, ఈ కలర్ తమలపాకు ఏ కలర్ లో ఉంది? నీ జాతకం చెప్పనా? చెప్పండి. సెకండ్ రౌండ్ లో 10, థర్డ్ రౌండ్ లో, ఈ రౌండ్ లో, నెక్స్ట్ రౌండ్ లో కొంచెం కలిసి వస్తుంది. ఓకే, వెళ్ళు. డైలాగ్ లేదు, వెళ్ళమన్నారుగా. శాంతి చెప్పు. తమలపాకు ఏ రంగులో ఉంది? హరే గోరింటాకు ఎర్రగా ఉంది. థ్యాంక్ యూ. బాగుందా? బాగుంది. తమలపాకు ఆకుపచ్చగా ఉంది. కానీ గోరింటాకు ఎర్రగానే ఉందిగా. అవును, ఆకు పచ్చగా ఉంటే గోరింటాకు ఎర్రగా ఎలా పండుతుంది? దిస్ ఇస్ అ మిస్టరీయా. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైలాగ్.
రాసుకున్నా. అలాగా ఏమైందిరా? డాడీ తప్పు లెక్క చెప్పాడు, అది తప్పు అని చెప్తే కొడుతున్నాడు. ఏ తప్పు లెక్క? 1 పెద్దదా 20 పెద్దదా? 20. మా డాడీ 1 పెద్దదా అంటున్నాడు. ఒరేయ్ ఎదవేసేలు వేసామంటే చంపేస్తాను. ఆడికి 20వ ర్యాంక్ వచ్చింది, అది ఫస్ట్ ర్యాంక్ అని చెప్తున్నాడు. ఈ సంభాషణలో ఆ పిల్లోడి తండ్రిగా ఎవరు నటించారు? మమత. కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం ఆ పిల్లోడికి ఏ ర్యాంక్ వచ్చింది? మమత. 20. 20 కరెక్ట్. 10. నా దగ్గర జాతకం చూపించగానే నీకు పాయింట్లు పెరిగాయి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లావణ్య పద తీసుకో. శ్రీదేవి శాంతికి టై అయిపోయింది. మీకేం కావాలి? మీకేం కావాలి? రోటీ మేకర్. నీకు రైస్ కుక్కర్. రైస్ కుక్కరా? సరే నువ్వు రైస్ కుక్కర్ తీసుకో ముందు. శ్రీదేవి నువ్వు రోటీ మేకర్ తీసుకో. అమ్మదా ఇదిగో కొత్త ఇంట్లోకి పాలు పొంగించడానికి గిన్నెలు వచ్చాయి నీకు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. బంతి తీసుకోండి, ఇలా కొట్టండి. అందులోనే కొట్టాలి, ఈ రింగ్ లోపలే కొట్టాలి. తర్వాత ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా పెట్టిన దాన్ని ఇలా పెట్టి మళ్ళీ రండి. ఇంకో బంతి తీసుకోండి. క్యాచ్, పుట్, గో, పిచ్ క్యామ్. ఇదే గేమ్. ఆ బాల్ ఇక్కడ మీరు ట్యాప్ చేసి పట్టుకోలేకపోతే పట్టుకునేంత వరకు క్యాచ్ పడుతూనే ఉండాలి. రెడీ 1 2 3 గో. అలాగే ఉండి బంతులు లెక్కెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 190. మీ ఇద్దర్లో ఎవరు ఆడతారు? శాంతియా శ్రీదేవియా? శ్రీదేవి. శ్రీదేవి అని శాంతి ఫస్ట్ అనింది కాబట్టి శ్రీదేవి ఆడాలి, రావాలి. రెడీ 1 2 3 గో. టైం అప్ తర్వాత అది బొర్లించావు. సో ఇక్కడ వరకు లెక్కెడదాం. ఉండు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. నీకు కూడా 190. రెడీ 1 2 3 గో. బుట్టలో బుట్టలో.
కొట్టాలి పెట్టాలి తిప్పాలి కోపేతి ఈ గేమ్ పేరు కొట్టాలి పెట్టాలి తిప్పాలి కోపేతి టైమ్ అప్ అయిన తర్వాత ఇది ఒక్కటి వేసావు సో ఇది ఒకటి తీసేస్తున్నాము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 200 శాంతి నీ టార్గెట్ 230 అలాగైతే నువ్వు విన్ అవుతావు గుంటూరు విన్ లేదంటే హైదరాబాద్ విన్ రెడీ 1 2 3 గో Come on, 230. 100 వరకు వచ్చావా 19 వరకు వచ్చినట్టున్నావు టైమ్ అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 200 ఈ రోజు విన్నర్ హైదరాబాద్ లావణ్య మీరు ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ ఈ రోజు హైదరాబాద్ మరి నెక్స్ట్ స్టేజ్ లో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2700 ప్లస్ బై బై